ఏదో మీ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు రిటైర్డ్ అవుతుంది, మా డిపార్ట్మెంట్ నేను ఇంత రిటైర్డ్ అవుతుంది. రిటైర్మెంట్ అయినా కానీ ఆఫీసులో ఉన్న టైం పాస్ అయినట్లు మనకి ఇక్కడ బయట టైం పాస్ కావడం లేదు. మళ్ళా అవి ఏమి అసలు అర్థం కాకుండా ఏమన్నా మనం చేయగలమా? మనం ఏం చేయాలి? నమస్తే సార్, ఇద్దరికి నమస్తే. ఏదన్నా ఆలోచన చేయాలి. ఏం ప్లాన్ చేస్తున్నారబ్బా? ఏం ప్లాన్ లేదు బాబు. మేము ఇద్దరం రిటైర్మెంట్ అయ్యి ఫంక్షన్ చేస్తున్నారు నిన్న. దాదాపు టైం అవుతుంది బానే. ఏం లేదు అంకుల్. అంకుల్ చెప్పు. ఒక్కటే, నేను ఇప్పుడు ఎట్లా ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను లోన్ తీసుకుంటా, బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. పెట్టుకో, మంచిదే కదా. మీరు కూడా తోడుంటే, మీరు అనుభవంతులు తోడుంటే బాగుంటది కదా అని. అన్నీ కరెక్టేలే. మేమా ఏమి ఎల్లయ్యావు నువ్వు? ఫుల్ అయ్యా ఎల్లయ్యా ఇద్దరు పోను, మనకేం అనుభవం అయ్యా? వయసు ఉండి లాభం లేదు, బిజినెస్ కి అనుభవం చాలా అవసరము. సార్ మీరు చెప్తే అర్థం కాదు. చెప్పు చెప్పు. ప్రతి ఒక్కరు అనుభవంతో పెట్టారు. మరి ఎట్లా పెడతారు? పెట్టాలా, అనుభవించాలా? ఏం లేదు, రెగ్యులర్ వ్యాపారం. ఒకే దగ్గర ఒకే కాంప్లెక్స్ లో చికెన్ సెంటర్, మటన్ సెంటర్, ఫిష్ సెంటర్ చెరువులు పెట్టేస్తాం. ఐడియా? మటన్ చికెన్, మటన్ చికెన్ ఫిష్ ఐటమ్, చేపలు. చికెన్ ఫిష్ ఐటమ్, చికెన్ ఫిష్ మటన్. మటన్ నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో అది పెట్టుకో, నీకేమి ఇంట్రెస్ట్ ఉందో అది పెట్టుకో. అంతే అంతేలే. నువ్వేం పెట్టుకుంటావు? నేను మటన్ పెడతా. నువ్వు మటన్ ఎక్కువ తింటావులే. పొట్టేళ్ళు నాకెందుకో చికెనే మేలు అనిపిస్తుంది. చికెన్ లెగ్ పీసులు బాగా తీసుకుపోతుంటావు ఇంటికి, దాని మీదే పడింది నీకు. నేనైతే ఫిష్ పెడతాను. ఇంకొకటి, మళ్ళీ ఇప్పుడు ముగ్గురు కలిసి పెట్టినప్పుడు చూడంప, మళ్ళీ మీరు కిరికిరి చేయకూడదు. బాడుగలు సమానంగా కట్టుకోవాలా, కరెంటు బిల్లులు కరెక్ట్ కట్టుకోవాలా, డేట్ మిస్ కాకుండా. అట్లుంటే మీకు ఎట్లా నెల నెల పింఛన్ వస్తుంది కాబట్టి భయంలే. అది మామూలే. అది ఓకే, మమ్మల్ని అలా పింఛన్ తెంగబెట్టి నువ్వు సుఖంగా ఉందామని ఏంలే. మరి నా వ్యాపారం కాదే. నువ్వు ఏదైనా మాట్లాడితే పింఛన్ దగ్గరికి పింఛన్ పక్కకు పెట్టు, అది పక్క పెట్టేసి దాని గురించి వద్దు. బాడుగలు కట్టండి అంటున్నా. లేదు, నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు. ఏం లేదు, ఇప్పుడు మనకి పెట్టుబడి పెట్టినాక లాభాలు రావాలి కదా. అవును. నేనేం ప్లాన్ చేసినానంటే, మన ఏరియాలో పందులు దండిగా, నాది వ్యాపారం అయితే చేపలు కాబట్టి చేయలేని దాంట్లో, మీ ఇద్దరు వ్యాపారంలో ఒక పందిని ఒక త్వరని మటన్ లో కలిపేది, చికెన్ లో కొంచెం చిన్న చిన్న ముక్కలు కోసి దాంట్లో కలిపేది. ఎట్లా ఐడియా? బాగానే ఉంది. తింటానట్లే. ఏం బాగా బాగుందంట సార్. ఒకవేళ అది బయట పడింది అనుకో అనుకున్నానంటే, మన ఈ పందిని ఎందుకు పెట్టాలంటున్నాను తెలుసా? బలము. ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చికెన్ సెంటర్ దగ్గర పోతారు, తింటారు, అంతగా ఏం లేదు, అంత రుచి లేదు గిరిచి లేదు అంటారు. కొంచెం 4 ముక్కలు దాంట్లోకి వేసినాం అనుకో, ఆ టేస్టే మారిపోతుంది. కనపడదు. ఏముందరా చికెన్ అని బాగా తింటారు, బలం వస్తుంది వాళ్ళకి. వద్దు, దీనికి నేనైతే సమ్మతం కాదు ఎల్లయ్యా. ఎందుకో తెలుసా? చూడప్ప నీకే ఎల్లయ్యా, ఒకవేళ అది బయట పడింది అనుకో, ప్రజలు ఉరికిచ్చి గుద్దమింది కాదు. ఆ ఊరికి కాదు, నా మాట వినండి. లేకపోతే నువ్వు వద్దంటావు. మీరు ఇంత బలవంతం చేస్తున్నారు మీరు ఇద్దరు కాబట్టి, సరే నేను అనుభవం చెప్తున్నాను సార్, చేయండి. ఎందుకంటే ఇప్పుడు మటన్ కనపడదు, 4 ముక్కలు పోతే ఏమి, మనకి 1/2 కిలో వచ్చిన లాభమే కదా. పబ్లిక్ కొట్టినప్పుడు అర్థమైతే గుర్తుపట్టలేదు. వద్దులే, ఈసారికి ఇంట్రెస్ట్ లేదు. వద్దులే, మన ఇద్దరు పెట్టుకుందామా? పెడదాంలే. అంటే ఆయన లేని మనం ఎట్లా చేస్తాం? మళ్ళీ నువ్వు వద్దంటున్నాడు. ఓకే కదా? ఏం లేదు. చూడప్ప చెప్తున్నాను, మీ సందులో ఉండే పందులు నిఘా పెట్టు, మీ ఏరియాలో ఉండే పందులు నిఘా పెట్టు, నా ఇంటికాడ వచ్చే పందులు నీకు నిఘా పెడతా. లేదు అన్ని నిఘా పెట్టే ఎందుకు పంచాయతీ అంటే కూడా ఒక సెట్ చేసి పందులు సాగుతాం. నువ్వే సాకుదులే, దాని సాక నీకు నువ్వు కరెక్ట్ గా జరపతావు. ఏం బా? సరే, మేము ముసలిమైనా దాన్ని నువ్వే కరెక్ట్ ఉరికేది గిరికేది ఏం లేదు, పనులు పెడతాము. సరే సరే, ఏం ఎప్పుడు పెట్టే ఏమంటే లైసెన్స్ నాకు రాదు, మీ ఇద్దరి ముందే వస్తుంది. అదేంది? మళ్ళీ మనం సెంటర్ పెట్టాలంటే లైసెన్స్ మీ ఇద్దరు పేరు ముందే వచ్చేది. మా ఇద్దరు పేరు వయసు అయిపోయిందా? మీరు పెద్దలు
మాకి వయసు అయిపోయింది, సీనియర్ సిటిజన్ మేము, ఇయ్యరు. మా పేరు మీద ఇస్తారు. సరే నా పేరు మీద పెట్టుకుంటా, నీ పేరు మీద పెట్టుకో. సరేలే మళ్ళీ నువ్వు ఒక 50,000 నువ్వు ఒక 50,000 ఖర్చు పెట్టు, నేను ఒక 50,000 లక్షన్నరలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. డబ్బులకే ఉంది పెడదాం కానీ మళ్ళీ నేనే ఏర్పాటు చేస్తాను. కాదు కాదు కాదు, నువ్వు ఎల్లయ్య దానికి సరే సరే అంటావు, నువ్వే లక్షన్నర ఆనందం చేస్తాను, తర్వాత అన్ని లెక్కేసుకొని ఇది చేద్దాం. ఓకేనా? సరేలే ఏం లేదా గోల్, నేను కాంప్లెక్స్ రెడీ చేస్తాను, మొత్తం అంతా రెడీ చేపిస్తాను. ఎందుకంటే మీరు కాదు చేత కాదు కాబట్టి నేను అంతా రెడీ చేస్తాను. మీరు కేవలం కౌంటర్ లో కూర్చొని క్యాష్ తీసుకునే రకమే ఇంకా మీరు. అంతే అంతే మీరే వద్దంటే వేరే పెట్టాలి, వానికి జీతం ఇతని సెంటర్ వేరే కదా, చికెన్ సెంటర్, ఇతని మటన్ సెంటర్. ఊరికి డబ్బులు తీసుకొని బిల్లు ఇవ్వాలంతే. మళ్ళీ అన్ని రెడీ చేస్తానా? మళ్ళీ ఎట్లా రేపు ఇస్తారా? రేపు 1వ తారీఖు పింఛన్ వస్తుంది. ఇంకా 50,000 లక్షన్నర నువ్వు ఇచ్చేది అడిగినా చెప్పండి, అంతా ఇచ్చేస్తాము. ఇంకా మళ్ళీ ఇంకా నేను అంతా రెడీ చేస్తాను. చూడబ్బా మీరు పక్క కదా, ఇంకా 100% ఓకే చెప్పు. ఇది ఏదో చాలా బాగుందయ్యా ఈ ప్లాను, ఆ పిల్లోడు చెప్పినది బాగుంది. ఏముంది దీంట్లో 1/2 కేజీ దాంట్లో 1/2 కేజీ కలిపితే గుర్తుపట్టలేరు. బాగుంది, టేస్ట్ కూడా బాగుంటది, మంచి ప్లాన్. మళ్ళా నువ్వేమో అతని దగ్గర వద్దు వద్దు అని చెప్పండి, మళ్ళా ప్లాన్ బాగుంది అని చెప్పంటావు. కాదు మనం ఇద్దరం ముసలోళ్ళము, కరెక్టేలే, అట్టని అనాలి ఆ పిల్లోని, లేకపోతే అంత వాడు కొట్టేసి మనల్ని బాగలేవు. నిజమే, కరెక్ట్. తర్వాత మనం ఉరకలేము, చేత కాదు మనకు, మనం అట్లా అనాలా? నువ్వు అంటే చెప్తావు, నాకు లేదు ఐడియా లేదు. కరెక్ట్, లాభం కాదు ఎల్లయ్య, మనకు కావాల్సింది ఈ సీనియర్ సిటిజన్ లోన మర్యాద కావాలా? ప్రజలకు తెలిస్తే మర్యాద పోతుంది తెలుసా, మర్యాద ఉండాలి. అందుకు ఆ పిల్లోని ఉండాలి. అంతే అంతేలే, బాగా చెప్పిన. వస్తుంటే నేను మాత్రం ఎందుకు కాదంట? నాకు అర్థం కాలేదులే, ఇప్పుడు అర్థమైంది బాగా. నేను ఎందుకు కాదంట? పెడదాంలే, పెట్టుకుందాము. మంచి వాడు వస్తే 50,000 ఇస్తాము, ఎక్కువ నువ్వు ఒప్పుకోవద్దు. నువ్వేంటావు 2 లక్షలు నాకు బాంతోనే పెట్టియాలా, మనం లాభం తీసుకున్నాం. నువ్వు చూద్దాం మరి ఏమేం చేస్తాడు. సరే చూద్దాం, బాగా నిజే చూడాలి. మళ్ళా నువ్వు వానికి వస్తాడు కదా, వస్తాను రాని 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 వచ్చిన తర్వాత చూద్దాం. అదే ఒప్పుకుండా నిన్ను ఎట్లా కట్టించినా ఏమి కట్టడం నీది, ఆ లైటింగ్ బోర్డు ఏంది? ఎక్కడన్నా షాపులు అట్లున్నాయా? ఎక్కడ లేదయ్యా, మనదే నంబర్ 1 ఇప్పుడు. నంబర్ 1 ఏంది లైట్ ఫ్యాన్, ప్రతి కౌంటర్ కూడా ఫ్యాన్. లాభం ఇంకా లైటింగ్ బోర్డు వేస్తుంటే కీ కొడుతున్నారు. రేపమ్మా రేపమ్మా అంటే మేమిద్దరం కౌంటర్ పోయి కూర్చోడము, అది ఏ ఫ్యాన్ లే అందరూ మసుకొచ్చినారులే, మంది కూడా చాలా మంది వచ్చింది కదా. అవును, అంటే సార్ వాళ్ళు 2 ఉన్నారు చూడాడా అంటే. ఏం సార్ 50,000 సార్ సార్ మన పేరన్నా ఎత్తుకోవడం వచ్చింది, వచ్చింది. మంచి మంచి పని చేసినావు నాయన. ఎందుకంటే పెద్దోళ్ళు మీ ఆశీర్వాదం ఉండాలా నాకు. కరెక్టే, అట్లా దాని పేరు మీద కూడా మీ 2 పేర్లు వేసేసిన ఉంటది పైన పెట్టించిన. అది రాత్రి పూట నీ పేరు ఒకసారి, సార్ పేరు ఒకసారి, ఇట్లా ఒకసారి వస్తుంది ఎల్ఈడిలో. పైకి లేపేటట్లున్నాడు. లేపండి వయసు అంకుల్. ఇంకోటి అది మ్యాట్ ఒకటి తెచ్చేయాలా, అది ఒకటి తెచ్చేసి రేపు ఓపెనింగ్ చేద్దాం. మంచి బాయ్. కొంచెం మార్చేటట్టు పిల్లోడు, గ్రాండ్ గా పెట్టాడు కదా, కొంచెం మన కొడుకులు ఏమి చేయడు, ముసలోడు ఇంటి కాడగాల పడినాడు, ఇది అనుకుంటుంటాడు, అదే అనుకుంటుంటాడు. ఇప్పుడు ఎవరు అనుకోరు, లాట్ల మనం ముసిల్లానికి కూడా యాచరికి వచ్చినాం. కరెక్టే, ఏం చేసావు చూడు, కీరలు పడితే చల్ల గాలి, ఫ్యాన్లు, లైట్లు మందిని పబ్లిక్ ను చూస్తుంటే టైం పాసింగ్ పాస్ అవుతుంది. అందులో మళ్ళా స్క్రీన్ లో పోతా ఉంటది, అది మన పేర్లు, అది చాలా సంతోషంగా ఉంటుంది. మన ముసలోళ్ళు చూస్తే వాళ్ళు ఎంత ఇది సంతోషపడతారు. బాగా పెట్టినాడు మంచి తెలివి, మంచి తెలివే. తెలయ్యా, బ్రేకింగ్ న్యూస్ ఏమని వస్తుంది? మటన్ చికెన్ లో కల్తీ. ఇదేందయ్యా, మన అడ్రస్ ఉంది. అవునవునవునే, మన షాప్ అడ్రస్ ఉంది. మటన్ చికెన్ లో కల్తీ మోసం చేసిన దుండగుల కోసం వెతుకుతున్న ప్రజలు. ఇదేందయ్యా,
ఆ ముండా కొడుకు ఇంత మోసం చేశా ఊగదబ్బా